అందరికీ ఓం అండి. సుప్రభాతం. యోగ సాధన అండ్ సేవ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మొట్టమొదటి రోజు సహయోగ శిక్షక ప్రశిక్షణ శిబిరం, అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ 25 రోజుల శిక్షణ కార్యక్రమం ఇది. సో ఈ రోజు నుంచి డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. జూన్ 27 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా జూలై 27 నుంచి ఆగస్టు 20 వరకు జరుగుతుందండి. సో యాక్చువల్లీ ఈ రోజు నుంచే డెమో స్టార్ట్ చేస్తాం. ఈరోజు 21 డెమో మొదటి రోజు క్లాసు మనం మాట్లాడుకుందాం. చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకుందామండి. శ్వాస తీసుకుందాం, శ్వాస విడుద్దాం. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. ఓంకారం చేద్దామండి. స్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. హరి ఓం. సుప్రభాత వేళ దైవాన్ని స్మరిద్దాం. హే పరమపిత పరమేశ్వర, ఈరోజు మొట్టమొదటి రోజు ఏదైతే సత్సంకల్పం ఉందో అంతటా యోగ వ్యాప్తం అవ్వాలి, యోగ సాధకులను తయారు చేయాలి, మమ్మల్ని అందరినీ సాధన వైపుకు తీసుకువెళ్ళు పరమాత్మ. భగవంతుని స్మరిద్దాం. చక్కని వారసత్వంగా వచ్చినటువంటి యోగామృతం అందించిన మహాపురుషుడు ఆదిగురువు పరమశివుడు, గురుస్వరూపం దక్షిణామూర్తి వేదవ్యాస మహర్షి, పతంజలి మహర్షి, స్వామి రామదేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ మహారాజ్, యోగ సాధకులందరినీ నమస్కరిద్దామండి. ఈరోజు యోగ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు ఉదయం గూగుల్ మీట్ ద్వారా ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ కోసం ఈరోజు కలిసాం. ఈరోజు మనం క్లాస్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నియర్లీ 27 మెంబర్స్ కలిసామండి. ఈరోజు క్లాస్లోని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ యోగ కక్ష పరమ పూజ్య స్వామి రామదేవ్ బాబా గారి ప్రేరణతో ఆరంభమైంది. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో ఈ 25 రోజుల సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించబడింది. ఇప్పుడు డెమో క్లాసెస్ నడుస్తున్నాయండి. ఈ రోజు నుంచి ఆదివారం వరకు కూడా. ఈ కక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఒకటోది యోగా, అందులో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి ముఖ్యమైన ప్యాకేజ్ సాధన చేస్తాం. రెండవది ఆయుర్వేదం యొక్క ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుంటాం. మూడవది యజ్ఞం, మనం కలిసి ఒకరోజు యజ్ఞం చేసేది ఉంది. యజ్ఞం ఎలా చేయాలి, నిత్య యజ్ఞం ప్రతిరోజు చేయాలి. ఈ 3 అంశాలని ప్రచారం చేయడం. ఆరోగ్య సూత్రాలు,
और भारत स्वाभिमान, పతంజలి యోగ సమితి, యువ భారత్, మహిళా పతంజలి మరియు పతంజలి కిసాన్ సేవా సమితి, పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి సంస్థల గురించిన పరిచయం, వారు చేసేటువంటి యాక్టివిటీస్ గురించిన పరిచయం ఈ 25 రోజుల శిక్షణ జరుగుతుందండి. ఇందులో పొద్దున 5:20కి లింక్ పంపిస్తాను నేను గ్రూప్లో. 5:30కే మీరు యాడ్ అయిపోవాలి. 5:30 to 7. అలాగే ఈవినింగ్ కూడా 5:20కి లింక్ పంపిస్తాను. 5:30 to 7 2 సార్లు మీరు గూగుల్ మీట్లో వస్తారండి. మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. సర్టిఫికేట్ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లోనే. అందులో పాస్ అయిన వాళ్ళకి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి విశ్వ ప్రఖ్యాత సంస్థ పతంజలి యోగ సమితి ద్వారా మీకు అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఇందులో పాస్ అయిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా RPL రికగ్నిషన్ ప్రీవియస్ లెర్నింగ్ స్కీమ్లో భాగంగా, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా యోగా ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోసం మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఇందులో పాస్ అయిన వాళ్ళు హరిద్వార్లో ముఖ్య శిక్షక్గా పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి దగ్గర వెళ్ళి అక్కడ మీరు సాధన 5 రోజుల శిక్షణాశ్రమంలో పాల్గొనడానికి అర్హత పొందుతారండి. ఇవన్నీ చాలా లాభాలు. సో ఈరోజు శిక్షణలో కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడుకున్నామండి. మొట్టమొదటి మనం ఎంటీ స్టమక్లో రావాలి అని మాట్లాడుకున్నామండి. తప్పనిసరిగా ప్రాపర్ డ్రెస్లో రావాలి అన్న వాళ్ళైతే టీషర్ట్ కానీ కుర్తా కానీ వేసుకోవాలి. తప్పనిసరిగా బనియన్ మీద రావద్దండి. మొత్తం మన కింద పైజామా వరకు ఉండాలి, నెక్కర్ మీద రావద్దు. కావాలంటే మేము మీకు అవైలబుల్ చేస్తున్నాము. మీకు టీషర్ట్ ట్రాక్ కూడా తక్కువ ధరలో మీకు అందియడం. అట్లా యోగా మ్యాట్ వేసుకోవాలి, ప్లాస్టిక్ మ్యాట్ వేసుకోవద్దు. మీ ఇంట్లో ఉంటే చెద్దరు వేసుకోండి, లేకుంటే మనం జూట్ మ్యాట్ కూడా అవైలబుల్ చేద్దాం. ఇంతేకాకుండా ప్రాపర్ డ్రెస్లో ఉండాలి. కరెక్ట్గా మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి, గూగుల్ మీట్ హైట్లో పెట్టుకోవాలి. కుటుంబ సమేతంగా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ కోర్స్ మొత్తం ఉచితం. ఓన్లీ ఒక్కసారి మీరు మెంబర్షిప్ చేయాలి 1,099 రూపాయలతో. సో దానికి సంబంధించిన సూచనలు నేను తర్వాత ఇస్తాను. నేను ఫ్లెక్సిబుల్ డ్రెస్లో ఉండాలి, కడుపు సాఫ్ ఉండాలండి. దానికోసం నేను చాలా ముఖ్యమైన సూత్రాలు కూడా చెప్పాను, అది మనం మాట్లాడుకుందాం ఎలా కడుపు సాఫ్ ఉంటుంది. సో సూక్ష్మ వ్యాయామం గురించి కొద్దిగా నేర్చుకున్నామండి మనం. సూక్ష్మ వ్యాయామం కాలు చాపండి, చేతులు వెనుకకు పెట్టి దండాసనలో ఫ్రీగా కూర్చోండి. ముందు కంటూ శ్వాస తీసుకోవాలి, వెనకంటూ శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. కాళ్ళను చూడండి, మీరు కాళ్ళ దిప్పి ప్రవీణ, కాళ్ళ మడమల్ని ముందు కనాలి, శ్వాస తీసుకోవాలి. మడమ దగ్గర ధ్యానం చేయాలి. పూరకం శ్వాస విడుస్తూ కాళ్ళని మానవైపు తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. ఇది మొదటి స్టెప్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ధ్యానంతో చేయాలి ఇది మొదటి స్టెప్లో. దాన్ని రొటేషన్ చేయాలి, గుండ్రంగా రొటేషన్ చేయండి. మడమ తిప్పండి, 2 కాళ్ళు ఒకే తాకుతూ శ్వాస తీసుకోవాలి. పైకి వచ్చినప్పుడు విడుస్తూ కిందికి తీసుకోవాలి, విడుస్తూ వ్యతిరేక దిశలో శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. సూక్ష్మ వ్యాయామం, లైట్ ఎక్సర్సైజ్ అండి. శరీరంలోని ప్రతి జాయింట్ని కలిపేటువంటి ఎక్సర్సైజ్ ఇది. తప్పనిసరిగా చేయాలి, అందరూ చేయగలరు. ఓకేనా? బాడీని రెడీ చేసుకోవడం, ట్విస్ట్ చేయాలి, చక్కగా ట్విస్ట్ చేయండి. బాడీని రెడీ చేసుకోవాలి, 2 వైపులా బాగా ఊపాలి. అర్థమవుతుందా? వాతం తగ్గాలి, వాత ప్రకోపం తగ్గాలి. రొటేషన్ చేయండి, శూన్యం చేయాలి, చక్కగా గుండ్రంగా తిప్పండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందకి వచ్చినప్పుడు విడవాలి. వ్యతిరేక దిశలో శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. దాని కాలు దగ్గర పెట్టండి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి. 2 కాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. దెన్ ఏకం, కాలు దగ్గర తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి. ద్వి, శ్వాస విడవాలి. త్రీని తీసుకోవాలి, చత్వారి విడవాలి. పంచ తీసుకోవాలి, షట్ విడవాలి. సప్త తీసుకోవాలి, అష్ట విడవాలి. ఈ విధంగా కాలు పైకి లేపండి, కింద చేతులు పెట్టండి, గుండ్రంగా గోల్ తిప్పండి. శ్వాస తీసుకోవాలి, పైకి వచ్చినప్పుడు శ్వాస విడవాలి, కిందికి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, విడవాలి. వ్యతిరేక దిశలో శ్వాస తీసుకోవాలి, విడవాలి, తీసుకోవాలి, విడవాలి. కాలు పైన పెట్టండి, అరికాలు రాయండి, బాగా రాపిడ్ చేయండి. అరికాలను బాగా రాపిడ్ చేయండి. దెన్ గుర్తుపెట్టుకుని యాక్యుప్రెషర్ రోజు రాయాలి. దెన్ 2 వైపులా రాస్తాం. పైనుంచి 2 వైపులా నొక్కండి, పైనుంచి కిందకి. ఈ విధంగా అరికాలను నొక్కాలి, బొటన వేలుతోటి 2 వైపులా నొక్కండి. దెన్ రొటేషన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వ్యతిరేక దిశ, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బాగా. దెన్ ఇక్కడ పట్టుకొని ప్రెస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సరిగ్గా అనుకరించాలి. మళ్ళీ దండాసనలు రావాలి. ఎడమ కాలు ఏకం, ద్వి, త్రీని, చత్వారి, పంచ,
షట్ సప్త అష్ట. అర్థమైందా? కాలు పైకి లేపండి, బాగా రొటేషన్ చేయండి, గుండ్రగా తిప్పండి. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, రొటేషన్ చేయాలి వ్యతిరేక దిశలో. బాగా మడమకి ఎక్సర్సైజ్ అండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్ అండి, నడుముకి ఎక్సర్సైజ్ అండి, వెన్నెముకకి ఎక్సర్సైజ్ అండి. తిప్పాలి, కాలు పైన పెట్టండి, బాగా రాయండి. అరికాలు రెండు వైపులా రాయాలి, బాగా రాపిడ్ చేయాలి. అర్థమైందా? ఈ విధంగా రాయండి, బాగా రాపిడ్ చేసి పైనుంచి కిందకి పాయింట్స్ నొక్కండి, పైనుంచి కిందకి నొక్కాలండి. అర్థమైందా? ఈ విధంగా నొక్కండి, రొటేషన్ చేయండి. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, వ్యతిరేక దిశలో శ్వాస తీసుకోవాలి, విడవాలి, తీసుకోవాలి, విడవాలి. దాని మీద ప్రెస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూక్ష్మ వ్యాయామం అండి. దండసలు రండి, భూనమనాసన్, ఎడమ వైపు తిరగండి, చక్కగా తలని భూమి కానియండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, మళ్ళీ శ్వాస విడుస్తూ అదర్ సైడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్థమైందా? కాలు చెప్పండి, రొటేషన్. ఏకం, ద్వి, కటి సౌందర్యాసనం. ఇది తత్వాలు పంచ, షట్, సప్త, అష్ట. దీన్ని కోణాసనం కూడా అంటారు. 20 దాకా చేయొచ్చండి రోజు. నడుమంతా ఫ్లెక్సిబుల్ అయిపోవాలి. దెన్ మంచి ఆకృతి వస్తుందండి. దీన్ని ఏకపాద పతంగాసనం అంటాం. బాగా వెన్నెముక నిటారు గురించి మూలాన్ని మూసి సింగిల్ బటర్ఫ్లై. దెన్ చేతులు పైకెత్తుతూ జాను శిరాసన్, చేతులు పైకెత్తి తారాడు సాగదీయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ తలని మొక్కల కానివ్వండి. బ్రీత్ అవుట్ చేయండి. 5 4 3 2 1 అప్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడుస్తూ మెల్లగా తలని మోకాల కానివ్వండి. కమ్ బ్యాక్. కొద్దిగా వెన్నెముక నొక్కున్న వాళ్ళు ఎక్కువ వంగద్దండి, ఎంత వస్తే అంతే చేయాలి. అదర్ సైడ్ మళ్ళీ సింగిల్ బటర్ఫ్లై, ఏకపాద పతంగాసన్. దెన్ జాను శిరాసన్, చేతులు పైకెత్తి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. 2 సార్లు చేయండి. టైమింగ్ మెయింటైన్ చేస్తూ చేయాలి. పశ్చిమోత్తనాసన్, చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడుస్తూ తలని మోకాల కానియండి. బ్రీతింగ్ చేయండి, పైకనండి. బ్రీత్ అవుట్ చేయండి, డౌన్ చేయండి, అప్, రిలాక్స్. దెన్ శక్తిపాదాసన్, తర్వాత ఆసనం. వెనుకకు పోండి, శరీరాన్ని స్ట్రెచ్ చేయాలండి, బాగా సాగదీయాలి. చేతులు ఒకవైపు, కాలు ఒకవైపు, గట పైకి లేపండి. బ్రీత్ అవుట్ చేయండి, తలని మోకాల కానియండి, పొట్టలో పడుకోండి. మళ్ళీ గో బ్యాక్, చేతులు సాగదీయండి, మెల్లగా పడాలి. కింద రాళ్ళు రద్దు చూసుకోవాలి. గెటప్, బ్రీత్ అవుట్ చేయండి, రిలాక్స్. పశ్చిమోత్తనాసన్, చేతులు వెనుక పెట్టండి. దండాసన్లో చేతుల మీద బరువేస్తూ పూర్వోత్తరాసన్, కౌంటర్ ఆసన్ అండి ఇది. పశ్చిమోత్తరాసన్, శక్తిపాదాసన్ తర్వాత చేయాలి కంపల్సరీ. వెన్నెముకలు సరి చేసుకోవాలి. కమ్ బ్యాక్, రొటేషన్ చేద్దాం. బాగా రుబ్బుదాం, బాగా మెత్తగా రుబ్బాలి. మోచేతుల దగ్గర బెండ్ కావద్దు. వెనక్కి వచ్చినప్పుడు బ్రీతింగ్ చేయాలి, ముందుకు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, వ్యతిరేక దిశలో బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బాగా తిప్పాలి, చేతులు బెండ్ కాకుండా బాగా తిప్పాలి. అర్థమైందా? ఈ విధంగా. దెన్ బటర్ఫ్లై, 2 కాళ్ళు దగ్గర తీసుకోండి, వెనుక నిటారు కూర్చోండి. బటర్ఫ్లై చేయండి, మూలాన్ని మూసి బటర్ఫ్లై చేయండి. దీన్నే బద్ధ కోణాసనం అంటారు, భద్రాసనం అంటారు. చాలా లాభం అండి దీనివల్ల. మల్టీ రిజల్ట్ అండి. ధారణాశక్తి పెరుగుతుంది, అంతేకాదు అంతఃశక్తి పెరుగుతుందండి. మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు తీవ్ర సమస్యలు సాల్వ్ అయిపోతాయండి. రోజు ఒక 2 నిమిషాలు తప్పకుండా చేయాలండి. ఇదంతా మనం సూక్ష్మవ్యాయామంలో భాగంగా చేస్తున్నాం. శరీరాన్ని రెడీ చేస్తున్నాం, కీళ్ళని అంతా కదిలిస్తున్నాం, వాత ప్రకోపాన్ని తగ్గిస్తున్నాం. చేతులు చాపండి, పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చొని చక్కగా సుఖాసనంలో కానీ వేళ్ళని బాగా ముయ్యాలి, తెరవాలి. ఓకే, మణికట్టుకి బాగా మణికట్టుని చేయండి. మణికట్టుని చేసి చక్కగా ఈ విధంగా ఊపాలి. దెన్ పిడికిలు బిగించండి. డిస్క్ మీద గమనించాలి, మెడ భాగం దగ్గర గమనించండి. పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోండి, కిందికి వచ్చినప్పుడు విడవండి. శ్వాసలతో రొటేషన్ చేయాలి, చక్కగా మెల్లగా చేయాలి. ఇది ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, మెల్లగా చేయాలని గుర్తుపెట్టుకోండి. దెన్ షోల్డర్ ఎక్సర్సైజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. షోల్డర్ ఎక్సర్సైజ్ 2 సైడ్లు చేయొచ్చండి. షోల్డర్ రొటేషన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వ్యతిరేక దిశలో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
దాని చేతులు పైకెత్తండి. కుడి చేతితో ఎడమ చేతి మణికట్ట దగ్గర పట్టుకోండి. ఎడమ వైపు డౌన్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. పైకన్నప్పుడు బ్రీతింగ్ చేయండి. చేతులు చేంజ్ చేయాలి. ఎడమ చేతితో కుడి చేయి మణికట్టు పట్టుకొని కుడి వైపు తిప్పాలి. బ్రీత్ అవుట్, బ్రీతింగ్, ఎడమ వైపు. చేతులు చేంజ్ చేస్తూ చక్కగా చేయాలండి. రిలాక్స్. సూక్ష్మాయం చేస్తాం మనం. ఇంకా కళ్ళకు సంబంధించి చేయొచ్చు, తలకు సంబంధించి చేయొచ్చు. ఆ తర్వాత ఇంత మనం ఈరోజు ఇంతే చెప్పాను. దీంతో పాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా పొట్ట సాఫ్ ఉండాలండి. పొట్ట సాఫ్ ఉండాలంటే 5 ఆసనాలు వేయాలి. గుర్తుపెట్టుకోండి, పొద్దున్న లేవగానే రాత్రి పడుకునే ముందే తప్పనిసరిగా మీరు త్రిఫలా చూర్ణం తాగాలండి. త్రిఫలా చూర్ణం ఉంటుందండి ఈ విధంగా బాక్స్లో. త్రిఫలా చూర్ణం ఇవి మీరు పతంజలి నుంచి తెచ్చుకోవచ్చు. పడుకునే ముందు మీరు చక్కగా ఏం చేయండి, 1 స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకొని వేడి నీళ్ళు పడుకునే ముందు తాగి పడుకోండి. అప్పుడు ముందే ముఖం కడుక్కోండి. ముఖం కడుక్కున్నాక తాగి పడుకోండి. పొద్దున్న లేవగానే 1 గ్లాసు వేడి నీళ్ళు, అర్థమవుతుంది ఆ బాటిల్ ఇక్కడండి, 1 గ్లాసు అక్కడ తిప్పాడు, 1 గ్లాసు వేడి నీళ్ళు అది ఇవ్వండి. చక్కగా వేడి నీళ్ళు పోసుకొని మూతి పెట్టి మీరు వేడి నీళ్ళు తాగాలండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. పెద్ద గ్లాసు నీళ్ళు కూర్చొని తాగాలి. చక్కగా కూర్చొని ఈ విధంగా తాగొచ్చు. మీరు మూతి పెట్టి చప్పరిస్తూ తాగండి. ఛాయ్ తాగినట్టు చప్పరిస్తూ తాగాలండి. చక్కగా వేడి నీళ్ళు తాగండి. అద్భుతమైనది వేడి నీళ్ళు, చాలా లాభం. గడగడ తాగకుండా మెల్లమెల్లగా తాగండి. కొద్ది చల్ల ఉంది కాబట్టి తాగేస్తాను నేను. వేడి నీళ్ళు తాగాలి. తాగిన తర్వాత మీరు 5 ఆసనాలు చేయాలి. అర్థమవుతుందా? నిలబడి తాగద్దు నీళ్ళు, గుర్తుపెట్టుకోండి. కూర్చొని తాగాలి. కుర్చీ మీద కూర్చున్నా సరే. మొదటి ఆసనం మోషన్ సాఫ్ గాని కోసం మొదటి ఆసనం అండి, గుర్తుపెట్టుకోండి. తాడాసనం. చేతులు చక్కగా ఈ విధంగా పైకి తీసుకొని తల మీద పెట్టుకొని మెల్లగా కాళ్ళ వేల పైన పైకి లేవాలి. చేతులు పైకి సాగదీస్తూ పొట్ట కింద అంటే నాభి కింద గమనించండి. స్వాదిష్టాన చక్రం దగ్గర పైకి సాగదీయండి. మోషన్ పోకముందే లెవ్వగానే నీళ్లు దాగి మొట్టమొదటి చేయాల్సిన పని తాడాసనం, పైకి సాగదీయాలి. కమ్ డౌన్. వన్స్ అగైన్ బ్రీత్ ఇన్, పైకి సాగదీయండి. స్ట్రెచ్ చేయండి. కమ్ డౌన్. దెన్ రెండవ ఆసనం, కాలు జాపండి, చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకొని ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. బ్రీత్ అవుట్. తిర్యక్ తాడాసనం, కుడివైపు ఎంత సాధ్యమంత పొట్ట దగ్గర బట్టలు విడినట్టు ట్విస్ట్ కావాలి. బ్రీత్ అవుట్. ఇది రెండవ ఆసనం అండి, తిర్యక్ తాడాసనం. అర్థమైందా? నేను మూడవ ఆసనం, కాలు కొద్ది దగ్గర పెట్టండి. మరీ దగ్గర ఉండదు, మరీ దూరం ఉండదు. చేతులు జాపండి, బ్యాలెన్స్ గా శ్వాస తీసుకుంటూ చక్కగా కట్టి అంటే నడుము తిప్పాలి. నడుము తిప్పండి. నడుము చేతులు దిగింది. ఎడమ చేయి ఫోల్డ్ చేయండి. కుడి చేయి భుజం మీద పెట్టండి. బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస విడవండి. కటి చక్రాసనం. మెల్లగా మళ్ళీ తిరిగి పూర్వస్థితిలో రావాలి. ప్రశాంతంగా చేయండి. ఎలా పోయాం అలా మళ్ళీ తిప్పండి. కుడి చేయి ఫోల్డ్ చేయండి. ఎడమ చేయి భుజం మీద పెట్టండి. కటి చక్రాసనం. నడుము దగ్గర బాగా దిగాలండి. పిండినట్టు కావాలి. 1, 2, 10 సార్లు చేయాలండి. మోషన్ సాఫ్ అవుతుంది బాగా. రైట్. ఇది మూడవ ఆసనము. 4వ ఆసనం ఏం చేయాలి? ఈ విధంగా మోషన్ పోయేటప్పుడు ఎట్లా కూర్చుంటాం అట్లా కూర్చోవాలి. దీన్ని ఉదర శంఖాసనం అంటారు. అర్థమవుతుందా? ఈ కుడికాలు మోచిప్పని ఎడమ కాలు పాదానికి దాకేయాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా దాకించి దీన్ని ప్రెస్ చేయండి. ఎడమ కాలు మోచిప్పని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ ఎడమ చేతితో ప్రెస్ చేస్తూ ఎడమ వైపు తిరగండి. తిరిగి బ్రీత్ అవుట్ చేయండి. కంప్లీట్ పుట్ట దగ్గర ప్రెస్ కావాలి. కమ్ బ్యాక్. ఇప్పుడు ఎడమ కాలు మోచిప్పని కుడికాలు పాదాన్ని దాకేయండి. దెన్ కుడికాలు ఈ మోచిప్పని ప్రెస్ చేస్తూ కుడి వైపు తిరగండి. బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస తీసుకొని శ్వాస విడవండి. బాగా పుట్ట దగ్గర ప్రెస్ కావాలి. అదర్ సైడ్ మళ్ళీ కుడికాలు మోచిప్పని ఎడమ కాలు పాదానికి, ఎడమ మోచిప్పని ప్రెస్ చేయండి. ఎడమ వైపు తిరగండి. బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస తీసుకొని విడవాలి. పుట్ట దగ్గర గమనించండి. అదర్ సైడ్ బాగా ఒక 3-4 సార్లు చేయాలి. అర్థమైందా? దీన్ని ఏమంటారు? ఉదర శంఖాసన్. 5వ ఆసనం. చక్కగా బోర్ల పడుకోండి. ఈ విధంగా ఎడమ వైపు తిరిగి బోర్ల పడుకోవాలి. బోర్ల పడుకొని మీరు ఫస్ట్ ఆసనం భుజంగాసనం అండి. 2 కాళ్ళ దగ్గర ఉండాలి. చేతులు పక్కకు ఉండాలి. మెదవ భూమికి ఉండాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా చక్కగా ఛాతి వరకు లేవాలండి. మోచేతులు భూమికి ఉందండి. సరళ భుజంగాసన్. ఇది మొదటి ఆసనం. కమ్ డౌన్. వన్స్ అగైన్ అప్. సరళ భుజంగాసన్. దెన్ రెండవ ఆసనం అండి. సరళ నుంచి భుజంగాసనం రావాలి. ఫస్ట్ సరళ భుజంగాసన్, దెన్
నాభి వరకు లేపాలి. లేపి మూలాన్ని మూసి ఆపాలి. కమ్ డౌన్. ఇది రెండవ భుజంగాసనంలో రెండవ పోస్చర్. మూడవ పోస్చర్ ఒక చేయి పెట్టండి. ఏకం, ద్వి, త్రీని. ఇది మూడవ పోస్చర్. నాలుగో పోస్చర్ కాలు దూరం పెట్టండి. రెండు కాలు దూరం పెట్టాలి. తిరిగే భుజంగాసనం. చక్కగా పొట్ట దగ్గర మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి. కాలు చేతులు పక్క పెట్టండి. శ్వాస తీసుకుంటూ సర్వ భుజంగాసనం. ఏకం, ద్వి, భుజంగాసన్. ఎడమ చేయి ప్రెస్ చేయండి. ఎడమ చేయి ప్రెస్ చేస్తూ ఎడమ వైపు నుంచి తిరిగి కుడికాలు మడమ గమనించాలి. శ్వాస తీసుకుని విడవండి. బ్రీత్ అవుట్. పక్కనలో గమనించండి. తిరిగే భుజంగాసనం. మళ్ళీ సెంటర్. దెన్ మళ్ళీ మెల్లగా సరళ భుజంగాసనం. దెన్ నార్మల్. వన్స్ అగైన్. ఫస్ట్ సరళ భుజంగాసనం అంటే మోచేతుల వరకు దాకాలి. ఛాతి వరకు లేపాలి. రెండు నాభి వరకు లేపాలండి. చేతుల మీద డిప్స్ కొట్టినట్టు లేపాలి. ఎట్లయితే డిప్స్ కొట్టారు అట్లా. కుడి చేయి మీద బరువు వేస్తూ కుడి వైపు తిరగండి. ఎడమ మడమ గమనించండి. శ్వాస విడవండి. గమనించండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3 ఈ విధంగా లెక్క పెడుతూ టైమింగ్ పెట్టాలి. తిరియక్ భుజంగాసన్. మళ్ళీ సెంటర్. దెన్ మళ్ళీ సరళ భుజంగాసన్. నార్మల్. ఇది ఎట్లా పోయినామో అట్లా రావాలండి. రిలాక్స్. ఎడమ వైపు తిరిగి కుడి చేయి ఆధారంగా వేసి కూర్చోండి. విధంగా గుర్తుపెట్టుకోండి. లెవ్వగానే వేడి నీళ్ళు దాగి ఫస్ట్ ఈ 5 ఆసనాలు వేయాలి. మోషన్ పోకముందే బాగా తిప్పాలి. మోషన్ బాగా వచ్చేస్తుంది. లోపల పోయి కూర్చోగానే కాకి ఎలా రెట్ట పెడుతుంది, పుష్మని వెళ్ళిపోతుంది. అలా మనం కూడా మోషన్ ఒకేసారికి క్లీన్ అయిపోవాలి. బాగా పిండినట్టు కావాలి. అలవాటు చేసుకోవాలి. కొంతమందికి అలవాటు ఉండదు. కబ్జా ఉంటే మీరు చక్కగా టిఫరాతో పాటు ఉదర చక్కగా మంచి మీకు పౌడర్ దొరుకుతుంది పతంజలిలో, తెచ్చుకోవచ్చు. అది కూడా మంచిది. కానీ నాకు తెలుసు ఒక 1 నెల రోజులు మీరు ఈ విధంగా టిఫరా చూరం తాగిరనుకోండి, ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. ఇది చేయండి. మెల్లగా మోషన్ సాఫ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ప్రతిరోజు మనం 25 రోజులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు కలుద్దామండి. ఈరోజు మనం ముఖ్యంగా 2 మాట్లాడుకున్నాం, భస్త్రిక మాట్లాడుకున్నాం, తర్వాత చూద్దాం. సో 3 విషయాలు తెలుసుకున్నాం మనం. దయచేసి ప్రాక్టీస్ చేయండి, పొట్ట సాఫ్ చేసే ప్రయత్నం చేయండి. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. టైం మెయింటైన్ చేద్దాం, చక్కగా నేర్చుకుందాం. శాంతి మంత్రం చెప్దామండి. शांति अंतरिक्षगम शांति पृथिवी शांति आपा शांति औषधया शांति वनस्पतया शांति विश्वे देवा शांति ब्रह्मा शांति सर्वगु शांति शांतिरेवा शांति सामा शांतिरेधि। ओम सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति। हरि ओम। भारत माता की जय। सर्वे जना सुखिनो भवन्तु। ओम श्री गुरुभ्यो नमः। సో మళ్ళీ సాయంత్రం క్లాస్ ఉంటుందండి. మార్నింగ్ క్లాస్, సాయంత్రం క్లాస్ 2 సార్లు మీరు రావచ్చు. అందరికీ ధన్యవాదాలు. ఓం.